7 నెలల పాటు కాలయాపన చేసి ఇలా రైతు రుణమాఫీ విషయంలో జీవో నెంబర్ 567 పేరుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోల మార్గదర్శకాలను కనుక చూస్తే అవి మార్గదర్శకాలు కాదు, రైతుల పార్టీ దుర్మార్గదర్శకాలుగా కనపడతా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేస్తాం, కౌలు రైతులకు సైతం 15,000 రూపాయలు అందిస్తాం, వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ హామీ విషయంలో ఇలా రైతులను నమ్మించి గొంతు కోసింది, రైతులను మోసం చేసిందని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భావిస్తూ ఉన్నది. ఏమిచ్చినారు మార్గదర్శకాలలో? ఈ జీవో నెంబర్ 567 పేరుతో తీసినటువంటి మార్గదర్శకాలకు ఇలా బయట మంత్రులు మాట్లాడుతున్న దానికి ఎక్కడ కూడా పొంతన లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడం కోసం పెట్టామంటారు. జీవోలో స్పష్టంగా ఆహార భద్రత కార్డు ప్రామాణికం అని పేర్కొంటా ఉన్నారు. ఆహార భద్రత కార్డు అంటే ఈరోజు తెల్ల రేషన్ కార్డు అనా మీ ఉద్దేశం? అంటే రైతులు ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఒక కుటుంబం 3 కుటుంబాలుగా 4 కుటుంబాలుగా ఇలా విడిపోయినటువంటి నేపథ్యంలో మీ యొక్క ప్రభుత్వము ఈ జీవో ద్వారా ఏం చెప్పదలుచుకుంది? 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో అనేక ఆంక్షలను తీసుకొచ్చారు. రీషెడ్యూల్ చేసిన వాటికి లేదు, గోల్డ్ ద్వారా వ్యవసాయ రుణం తీసుకున్న దానికి లేదు, 2018కు ముందు తీసుకున్న వాటికి లేదు. ఈ రకంగా అనేక ఆంక్షలు పెడుతూ ఇలా 100% రైతుల్లో 10% మంది రైతులకు కూడా మీరు పేర్కొన్నటువంటి రైతు రుణమాఫీ అందేటువంటి పరిస్థితి లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఏదైతే ప్రామాణికంగా తీసుకున్నారో అది ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఎక్కడ చెప్పలేదు. పైపెచ్చు పిఎం కిసాన్ నిబంధన అంటున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఏ రైతులు అడగకపోయినా స్వచ్ఛందంగా చిన్న సన్నకారు రైతులందరికీ ఉపయోగపడాలనేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎన్నికల సమయంలో రైతులందరికీ కూడా తెలంగాణ రైతాంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాననేటువంటి హామీకి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టుకుంది. ఈరోజు మీరు పెట్టినటువంటి ప్రామాణికాలు చూస్తే ఎంత హాస్యాస్పదం అంటే ఇక రైతులకు కాళ్ళకి చెప్పులు ఉండకూడదు, అంగిలాకు కూడా జినిగిపోయి ఉండాలా, వాళ్ళకి అంగిలాగు లేని వాళ్ళకే ఇస్తామని కూడా అదొక్క పాయింట్ చేర్చకుండా వదిలిపెట్టినట్టుగా జీవో కనపడతా ఉంది. ఈరోజు తెలంగాణ రైతులను ఎన్నికల సమయంలో నమ్మించి గుండు గుత్తగా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు 7 నెలల పాటు కాలయాపన చేసి మీరిచ్చిన జీవోను ఒకసారి చూస్తే రైతు కండ్ల వెంట నీళ్లు రాక మానవు.